గవే 2000 ఏ పని చక్కగా చేస్తలేడు అయ్యా. అంతే మనకు ముఖ్యంగా కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి అంత భూమి మీద. ఏం పనులు చేసిండు కేసీఆర్? కేసీఆర్ మనం చేసింది ఏంటంటే మన కన్న ముంగట రోడ్లు చేసిండు, పిల్లలకు హాస్టళ్ళు, కాలేజీలు, వాటర్లు, ఇంటి మీద నీళ్ళు ఎక్కుడు తెచ్చి అయ్యా నల్లలు, ఇంటింటికి నల్లలు అయ్యా కేసీఆర్ చేసినవి అవి. అంతే సముద్రాలు చేసిండు అయ్యా. మల్లన్న సాగర్ ఆయన చేసిండు అయ్యా. మళ్ళీ ఏమనుకుంటారులే, మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారు లేకుంటే రేవంత్ రెడ్డి ఊళ్ళో అనుకునేదా? ఏ కేసీఆర్ మీదనే కన్నున్నది, రేవంత్ రెడ్డి రాడు. పబ్లిక్ రిస్క్ పుట్టింది బాబు, నువ్వేమన్నా సరే కట్టంటున్నావు అని. పబ్లిక్ అన్న మాటలు లేవు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తా అన్నాడు, ఇస్తాడా? ఇస్తలేడు. వాళ్ళకి ఇస్తా అని మీకు ఏం చెప్పిండే? మీకు నాకు ఏం చెప్పలే. నాకు 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. గవే 2000. అవే 2000 అయ్యా. 2000 ఏమైతేనే 2000 నా బాణం బాగాలేకపోతే ఏడాదానేం బండి. ఇప్పుడు ఎలక్షన్ ముందు ఇస్తే మళ్ళీ వేస్తా ఓటు రేవంత్ రెడ్డికి? వెయ్యా, తీసుకోను వెయ్యా, అవసరమైతే వెయ్యా. రేవంత్ రెడ్డి గెలవడా? ఇట్లా ఆడకెళ్తాడు. ఏ మనిషి తిట్టుడే తెల్లారేసి ఎక్కడ ఏడ మన హోటల్ సాదా పోయినా కానీ షాకాడ తిట్టుడేనా, వేడనే తిట్టుడే. ఎందుకు తిడతారా? మంచిగా సన్న బియ్యం ఇస్తుండు, 500 గ్యాస్ ఇస్తుండు, సన్న బియ్యం ఇస్తుండు, కిలో ఎక్కువ చేసిండు. అంతేనా? ఇప్పుడు కిలో ఎక్కువ చేసిండు అంటే ఇవ్వలేదా ఇంకా. చెప్పండి సార్, ఎన్నెకరాలు ఉన్నాయి? ఎట్లా ఉంది ఇప్పుడు? కాంగ్రెస్ కలిసి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది పరిపాలన? బంద్ చేసే ఈ కరెంట్ అధికారులు బంద్ చేసే అసలు ఇప్పుడు 20 ఉంటారు. రాత్రి మొత్తం బంద్ చేస్తాడు. మొన్న రాత్రి తిరిగి రాత్రి పోతాడు మొత్తం. ఏం నమ్మరు కదా మీరు రేవంత్ రెడ్డికి? అందరు ఎట్లా ఉంది మరి ఇప్పుడు? ఇవే 2 సంవత్సరాలు దింపరాలి. మళ్ళీ మనకి మళ్ళీ కలిసాడా రేవంత్ రెడ్డి? రాడు. మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు ఉంటా అని చెప్తాను. రాదు ఇదే లాస్ట్. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందా? కేసీఆర్ సిద్దిపల్లి కూడా రోజు అన్నం పెట్టపోయాడు. ఫుల్ మంది కళ్యాణ్ మొత్తం కంపెనీ పని. హరీష్ గెలిచాడా మళ్ళీ? గెలిచింది, మొన్న కూడా గెలిచింది సిద్దిపల్లి. ఇప్పుడు హరీష్ రావుకి ఏమో టార్గెట్ పెట్టి ఓడియాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి వాళ్ళు ఇంత అంటారు. ఇక్కడ నిజంగా చూస్తే హరీష్ రావు ఓడిపోతాడా? ఎందుకు అంత ధైర్యంతో చెప్తారు మరి? బాగా వచ్చాడు, మాట్లాడి అందరు డాక్టర్లు మంచిగా నికాడికి వచ్చాడా? ఓకే, ఊరు ఏమనుకుంటారు మళ్ళీ? మళ్ళీ ఆయన అవుతుంది కేసీఆర్. కేసీఆర్ వస్తుంది మంచి బాగుంటాయి మళ్ళీ. మీకు ఇక్కడ నీళ్లు కరెంట్ ఎట్లా ఉంటుంది సమస్య? తెలంగాణ రాకముందు అప్పుడు ఇబ్బంది ఉండే. తెలంగాణ వచ్చింది మనకు మంచిగా. తెలంగాణ వచ్చిందంటే కరెంట్ తెలంగాణ అన్ని పనులు మంచిగా వచ్చినాయి. మన కంపెనీ రేవంత్ రెడ్డి 6 కరెంట్ వచ్చి అధికారంలోకి వచ్చింది. గ్యాస్ మైలు వచ్చిందా మీకు? ఇంకా రాలేదు ఊరికి? ఇంకోటి, ఇప్పుడు 6 క్యారెంట్ చెప్పి అధికారంలో వచ్చాడు, మంచిగా పరిపాలించకుండా కేసీఆర్ ని హరీష్ రావు వాళ్ళు ఎందుకు తింటుండే ఊరికే? ఎందుకంటే కట్లే ఉండదు. ఇక వాళ్ళకు ఉంటాయి. నిజంగానే కేసీఆర్ అప్పు చేసిండా? తెలియదు మాది. అభివృద్ధి అయితే చేసిండు. పల్లె చేసిండు. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చేస్తుందా? ఏం లేదు.